హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక చిన్న అప్డేటు. చూడండి, మొన్న క్రిస్మస్ పండుగ చేసాం కదా. మేమైతే ఇంటి దగ్గర అయితే ఎలాంటి పండుగ చేయలేదండి, అంతా చర్చి దగ్గరే చేసుకున్నాము. ఈరోజు కొంచెం ఇల్లుని అయితే రెడీ చేస్తున్నాం. ఎందుకోసం అంటే దేనికోసం కృపా? చిన్న సెలబ్రేషన్ కోసం, న్యూ ఇయర్కి ఇంటి దగ్గర సెలబ్రేషన్ అయితే చేసుకుంటామండి. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. చాలా బాగా చేద్దామని మంచిగా ప్లాన్ చేస్తున్నాను. పిల్లలకి గుర్తుండిపోయేలాగా వాళ్ళకి మంచి సర్ప్రైజ్ చేద్దామని ఆలోచిస్తున్నాం. అవును. కానీ ముందుగా ఇల్లు రెడీ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, నిన్నంతా నేను వర్క్ చేశాను. చేసి ఫస్ట్ మా దడిలు ఎట్టుండేవి, ఇప్పుడు ఎట్టుండే చూడండి. యా ఏం కాదు. ఇదే అండి, ఇక్కడ కంపౌండ్ ఉంది. మన మేకలకు తెచ్చేసిన కంప యాడ్ ఉండింది. ఈ కంప అంతా తీసి ఇదిగో ఈ విధంగా దళ్ళు కట్టాం. ఇంకా మిగులుంది కంప. ఈ కంపని ఏం చేస్తామంటే, అది ఆ పక్కన ఉంది, అది దాని అయితే నీట్గా లైన్ చేస్తామండి. వావ్, ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. మా ఇది వాకిలి బాగుంది కృపా, బాగుంది చూడడానికి. ఇది ఇంతకుముందు అట్ట పడిపోయింది, పక్క అంతా చీకిపోయింది. ఈ పక్క అట్టే ఉన్నింది, కట్టాము, అయినా కూడా చీకిపోయినట్టే ఉన్నింది, బాగలేదు. ఇప్పుడు కొత్తగా ఉంది, బాగుంది, అదిరిపోయింది కూడా. ఇంకా పిల్లలకి ఈ సంవత్సరం కొంచెం మంచిగా మంచిగా జనవరి మనం చెప్పేదానికంటే చేసి చూపిస్తేనే బాగుంటుంది. ఇంకా 2 రోజులు, ఈ రోజు రేపేయా. అందుకే ఈ రోజు అంతా ఫుల్ వర్క్. పైగా నాకు జ్వరం అండి. ఆ రోజు క్రిస్మస్ రోజు నైట్ మంచుకు తిరిగి కొంచెం నెమ్మ చేసి జ్వరం వచ్చింది. ఇంట్లో పడుకుంటున్నా కాడ నుంచి ఇల్లు భయంకరంగా ఉంది అబ్బా. ఇల్లు ఎప్పుడు వస్తుంది? ఐసులో పెట్టినట్టుంటుంది మంచుకైతే. ఈ ఎండకైతే అసలు ఉండలేము, అట్టుంటుంది అదే ఆ ఇల్లు. ఎండాకాలం వచ్చినా హెల్త్ ప్రాబ్లంతోనే ఉంటున్నాయి, మన మంచి కాలం వచ్చినా హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఎప్పటికీ ఈ బాధలు ఎప్పటికి పోతాయో. మేము చూస్తే రాయలు తోలాము. గవర్నమెంట్ ఎప్పుడు ఇల్లు ఇస్తుందో, ఎప్పుడు కట్టుకుంటాం మంచిగా. ఇప్పుడైతే అది ఉంది. ఆ పక్కగా నేను చేసేసామంటే బ్రహ్మాండంగా ఉంటుంది మన ఇల్లు. ఇప్పుడు ఇంటి పని మొదలు పెట్టే ముందు మేము ముందుగా ఒక దగ్గరికైతే వెళ్ళి రావాలండి. ఏం కృప, ఏం చేతులేంది తీ డబ్బులే కదా, ఇంకేముంటాయి, కవర్లో ఉన్నాయంటే. పైసలు డబ్బులండి. అబ్బా, కామెంట్లలో వస్తున్నాయి, ఎవరో ఒకరు పెట్టున్నారు, మీరు యూట్యూబ్లో సంపాదించిన డబ్బులు సాలేదా, ఇంకా వీడియోలు చేస్తున్నారు, ఆపండి మీరు అన్నట్టుగా. సరే, యూట్యూబ్ డబ్బులు కాదులండి, యూట్యూబ్ డబ్బులు కాదు. మేము మేకలు కొనడానికి అప్పు చేసాము. అప్పు చాలా పెద్ద అమౌంట్ అయితే అప్పు చేయటం జరిగింది. ఆ అప్పు తీర్చడానికే ఈ డబ్బులు తీసుకెళ్తున్నాము. ఈ డబ్బులు ఎక్కడి అంటే చెప్తే షాక్ అయిపోతారు, ఎవరు తిట్టొద్దు, షాక్ అయిపోతారు. మన మేకలను అమ్మేసామండి. మేకలు అమ్మేసాము. మేకలు ఎందుకు అమ్మేసామంటే, ఇక్కడ ఉన్న రోజులు అయ్యాం బాగున్నాయి ఆరోగ్యంగా. అక్కడికి ప్లేస్ మార్చేసాం కదా, ప్లేస్ మార్చేసాం. అక్కడ పందిలి అంతా వేసాం కదా, అంతా గ్యాండ్గా చేసాం, వీడియో కూడా చేసాం కదా. వర్షం పడకుండా కింద చెమ్మరా అంతా నీట్గా చేసాం, అంతా బాగా చేసాం. కానీ మరి ఏమో తెలియదు, 2 మేకలు చనిపోయినాయండి. చిన్న పిల్లలు మేకలు చనిపోయాయి. అటు నుంచి పెద్దవి కూడా కొంచెం డల్గా ఉంటాం, అవి కూడా మెత్తగా ఉంటాం. హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఏం చేసినా కానీ మెత్తగా ఉంటాం, అలాగే ఉండేది. ఆలోచించాం, ఇంకా ఇప్పుడైతే పిల్లలు పోయినాయి కాబట్టి ఇబ్బంది లేదు, మనం అమ్ముకున్నా కానీ మన డబ్బులు మనకు వస్తాయి అని ఆలోచించుకొని మేకలు అమ్మేసాం. మన శుక్రవారం సంతకు తీసుకెళ్ళి మేకలు అమ్మేస్తే వాటిని అమ్మిన డబ్బులు ఇవి బాకీ కట్టడానికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే వాటి కోసమే చేసాం కదా, వాటి కోసమే బాకీ చేసాం కాబట్టి వాటిని అమ్మిన డబ్బులతోనే కట్టేస్తే వాటితో క్లియర్ అయిపోద్ది. మనకంటూ నష్టం ఉంటుంది, కొంచెం నష్టం ఉంటుంది. అది పెద్ద నష్టం కాకుండా ముందే నేనైతే బయటపడడానికే ట్రై చేశాను వీలంత వరకు. పైగా ఇంకొకటి వీడియో చేయలేకపోయేది, మాకు దూల తీరిపోయేదండి. చెరువుకి వెళ్ళేదా, మేకలు తోలుకోపోయేవాళ్ళ, లేదు మేము యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలా, అసలు ఈ పనులన్నీ ఎప్పుడు చేయాలో నాకు అర్థమయ్యలేదు. అందుకనే చెప్పాలంటే నైట్ అయితే పడుకుంటున్నాడు, అదొకటి తెలిసేదండి. పడక కూడా ఎప్పుడా 12 అయ్యేది.
12 అయిపోయేది పడుకున్నాడికి. మందులు పోసుకొని చాలా 12 అయిపోయేది. మందులు పోసి ఆ పిల్లలకి పాలు పట్టించి చాలా టైం అయిపోయిందండి. వీడియో చేయలేకపోయాం. మీరే చూస్తుంటారు, వీడియోస్ కూడా సరిగ్గా వచ్చేది లేదు. మనుషులు డల్ అయిపోయాం, పెట్టగొట్టినట్టు బక్కగా వీక్గా అయిపోయాం. కానీ అప్పటికే కొంతమంది అయితే కొంచెం వాళ్ళ గురించి చెప్పడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాటి గురించి మాట్లాడుకుంటా ఉండటమే మంచిది అనిపిస్తుంది. చాలామంది చాలా రకరకాలుగా ఊగించుకుని అంటాం అనేదండి. నేను ఒకటి, మనకు తెలిసిన పిల్లోడు కావచ్చు, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ ఏదైనా ఒక పని చేస్తున్నాడంటే ఆ పనిలో వచ్చే లాభాల గురించి కానీ నష్టాల గురించి కానీ ముందుగా ఆ వ్యక్తికి వివరించండి. అలాగే చెప్పటం ఇష్టం లేదా చెప్పటం మానేయండి. వాడు తంటాలు వాడు పడతాడు, అంతే కదండి. అంతేగాని ఏమంటారు, చుల్లాయి పోట్లు అంటాం మేము నాటు భాషలో. చుల్లాయి పోట్లు అంటారు, అంటే గుచ్చి అబ్బా వీళ్ళు ఎదిగిపోతున్నారు, అబ్బా వీళ్ళు అది, అబ్బా అది ఎన్ని మేకలు నాయన ఉరి నాయన అనే మాటలు ఉంటాయండి. ఆ టైపులో మాట్లాడి వాళ్ళకి ఉన్న పని మీద ఇంట్రెస్ట్ మాత్రం చెడగొట్టొద్దు. అది చాలా తప్పది. ఎందుకంటే మేము ఎవరికి అన్యాయం చేయాలని మేము అసలు ఎప్పుడు మా మైండ్లో కూడా అలాంటి ఆలోచన ఉండదు. మేము మన సబ్స్క్రైబర్లను కూడా ఏది కూడా మేము దాచిపెట్టలేదు. ప్రతిదీ మేము పబ్లిక్గా ఉంటాం, అదేమంటాం ఓపెన్ పుస్తకం లాగే ఉంటాం. అన్నీ ప్రతిదీ దాచిపెట్టమండి, అన్నీ చెప్తూ ఉంటాము. కానీ ఎందుకో మరి మా మీద పడి ఇలాగా ఏడవటం అనేది బాధగా ఉంది. వాళ్ళ ఇష్టం లేదు, మనకు వద్దు, బాధగా ఉంది. దాన్ని చేసుకుంటే వెళ్ళిపోతా అంటే ఒకరి గురించి అయితే నువ్వు ఆలోచించవాకు, నేను ఆలోచించను. దీని గురించి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇలా జరుగుతుందనమాట. అందుకని మేకలు అమ్మేశానండి. మేకలు అన్నీ అమ్మేశానంటే అన్నీ అమ్మలేదు, కొన్ని అమ్మేశాను, కొన్ని తెలిసిన వాళ్ళకి తోలేసాం. అంటే అయ్యేనా ఉంటాయి అన్నట్టుగా. అవి కూడా అమ్మేస్తుంటే మేము తెచ్చుకున్న బాకీ పూర్తిగా కంప్లీట్గా క్లియర్ అయిపోయిండేది. అవి అమ్మలేదు. అవి కొన్ని ఈనాయి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత బిడ్డలు పెట్టాయి. వీటిని ఏంటంటే వేరే వాళ్ళకి తోలున్నాం. పిల్లల పాలకి అంటారండి, 2 పుడితే ఒకటి వాళ్ళకి ఒకటి మాకు అన్నట్టుగా తోలేసాము. మిగతాయి అమ్మేసాము. ఏమిలో ఇంకా మన మేకల కాడికి పోయే పని లేదు, వాటికి పాలు గీలు అసలు మనకు సంబంధమే లేదు. వాళ్ళు కూడా ఏదైనా ఇంకా వాళ్ళు మేపుకుంటాం మేమంటే మేపుకునేది లేదు. కొంచెం ఇబ్బందిగా ఉంది అని అన్నారంటే వాటిని కూడా తీసుకెళ్ళి అమ్మేస్తాము. 2 అంతేనా? అంతే. అదే నిర్ణయం తీసుకున్నాము. ప్రస్తుతానికి వీడియోల మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి ఇల్లు వాకిలి రెడీ చేసుకోవాలండి మంచిగా. తర్వాత చెరువు మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. ముఖ్యంగా చెరువుని అసలు పూర్తిగా వదిలేసా. చెరువుని ఎందుకు వదిలేసానంటే ఈరోజు కూడా మా మామకోడంలో అంటే కృప వాళ్ళ నాన్న బౌండ్లో కూడా చేపలు దొంగలు ఎత్తుకెళ్ళిపోయారండి. చాలా బాధపడుతున్నాడండి ఆయన. నిజంగా వాస్తవంగా ఆయన బతికేదే వాటి మీద. అలాంటి ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఆయన చాలా ఒకరితో మాట్లాడు, ఒకరి జోలికి పోడు, ఒకరికి అన్యాయం చేయడు. ఆయన బతికేదో ఆయన చేసుకుంటూ కష్టపడుతూ బతుకుతుంటాడు. అలాంటి వ్యక్తికి కూడా ఇలాగ చేస్తున్నారంటే వాళ్ళు అసలు ఏమైనా అన్నాలో నాకు అర్థం కావట్లేదు. ఏ పేరు పెట్టి తిట్టాలో కూడా నాకు తెలియట్లేదు. నాకు నిజంగా అంత కోపం వస్తుంది. మా బౌండ్లలో ఆయన బాధపడుతుంది. నాకు నిజంగా కోపం వచ్చేసింది. వాళ్ళు దొరికితే 2 చేతులు మన కామెంట్లలో పెడుతుంటారు అప్పుడప్పుడు. మా ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు వాడు దొరికినప్పుడు అవి చేయండి బ్రదర్ మీరు అని కామెంట్ చేశారు. చేయలేనండి, ఎందుకంటే చేసింది మా ఫ్రెండే కాబట్టి చేయలేను. వదిలేసాను, మందలిచ్చి అయితే వదిలేశాను. అలాగా ఆ చెరువులో చేసే వాళ్ళకి కూడా అది చెయ్యాలి, కానీ చేయలేరు. ఎందుకంటే ఆ తీరా చూస్తే దగ్గర వాళ్ళే అయి ఉంటారు, అప్పుడు మందలిచ్చి వదిలేస్తారు. ఇదే జరిగేది. ఆయన చాలా బాధపడుతున్నాడు. ఉదయాన్నే వచ్చి నాకు కొంచెం కోపం వచ్చింది, బాధ అనిపించింది. అందుకని చెరువు ఆట మీద కూడా నాకు ఇంట్రెస్ట్ పోయింది. మేమేమో ఎక్కువ తెచ్చుకొని కష్టపడి పెడతామా, ఎవరో ఒకరు దొంగలు ఎత్తుకెళ్ళిపోవటమా. చేపలు పోయిన సంవత్సరం ఇదే దినాల్లో నాకు జ్వరం వచ్చింది, మా అమ్మకి జ్వరం వచ్చి, కృపాకి జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాం. డెంగీ జ్వరం కదా, డెంగీ జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాం. వలలు చెరువులోనే ఉండేయండి, ఇంటికి తేలేకపోయా. అంటే నాకు శక్తి లేదు, రక్త కణాలు తగ్గిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి వలలు కడిపోయలేక ఒక్క వల లేదు. 20,000 రూపాయలు పెట్టి కట్టాం.
మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఇష్టపడి అట్లనే మేము ఎప్పుడు తెచ్చుకోలే వలలు చూసి చాలా సంతోషపడి ఇట్లా చేపలు పడినా పడకపోయినాయి వలలు మనకున్నా ఇష్టంతో తెచ్చుకున్నాము. అప్పుడు అట్లాగ అయ్యింది, ఆ వలలు పోయినాయి. చెరువేట అంటే ఇలాగే ఉంటుంది. చెరువేట అందుకని చెరువేట మీద ఇంట్రెస్ట్ పోయింది. కాబట్టి ఈసారి పక్కా ప్లాన్ చేస్తున్నాను అండి. దొంగలకు కూడా కొంచెం సినిమా చూపిద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఏదైతే అవద్ది అందుకని చెరువేట పూర్తిగా ఫిష్ మ్యాన్గా దిగేస్తాను. అప్పుడప్పుడు మన బ్లాగ్స్ కాకుండా మంచి కుకింగ్ వీడియోలతోనే మీ ముందుకైతే వస్తాము. ఇప్పుడు ముందుగా డబ్బులు ఉండకూడదు ఇంట్లో, పండగ దినాలు రోజులు మంచిగా లేవండి. అందుకని వాటిని తీసుకెళ్ళి బాకీ అయితే కట్టేస్తాను పూర్తిగా. బాకీ కట్టేస్తే కొంచెం బరం తగ్గినట్టు చాలా ఉంటుంది. చాలా తగ్గినట్టు. ఇంట్లో ఉన్నాయి అనుకో టెన్షన్ గా ఉంటది. బయటకు అదే డబ్బులు దొంగలు పక్కన పెట్టు, ఖర్చులు ఎక్కువ. వస్తున్నాయి. పిల్లలకి ఎంత ఖర్చు పెట్టాలి అని అనిపిస్తుంది, కానీ అది చాలు ఇంకా ఇంతటి చాలు అని ఎప్పుడు అనిపిదండి. అందుకని మేము ఇలాగ ఉన్నాము. కానీ వాళ్ళు హ్యాపీనెస్ మేము కోరుకుంటాం. ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు అలాగా చేసింది నాకేదో లేదమ్మాయి, నాకు నీకు చేశారు కాబట్టి నాకేదో లేదు. నాకు తెలిసింది పెద్ద ఫుల్ షర్ట్ ఉండేది, చదువు పరుగు బద్ది ఒకటే, అదే డే షర్ట్ నాకు తెలిసినంతలో కూడా. పిల్లలకి ఆల్రెడీ షాపింగ్ చేసేస్తున్నాము. చెప్పులు, ఇంకా సెంటు బాటిళ్ళు, వాళ్ళకి సర్ప్రైజ్గా ఏదైనా తేవాలంటే అవి ఉన్నాయి అంతేను. సంతోషపెట్టిన నూతన సంవత్సరం కదండి, వాళ్ళు కొంచెం మంచిగా చేద్దామని. గొప్పగా మంచిగా కాదు, చాలా గొప్పగా జీవితంలో వాళ్ళకి అలాంటి న్యూ ఇయర్ అనేది అందులో ఇంకా వాళ్ళు గుర్తుండిపోవాలంతే, మైండ్లో గుర్తుండిపోవాలి వాళ్ళకి. అలాగా ప్లాన్ చేస్తున్నానండి. అందుకే ఇల్లు కూడా రెడీ చేస్తా ఉన్నా, చాలా కష్టపడి చేస్తా ఉన్నాం. ఈ మధ్యలో ఈ జ్వరం ఒకటి తాకింది. జ్వరం వల్ల కొంచెం డౌన్ అయ్యాను తప్ప, లేకుంటే దుమ్ము దులిపుండేవాడిని పాటికి. చూసారుగా ఫ్రెండ్స్, ఇదనమాట అప్డేటు. ఇందువల్ల వీడియోస్ కూడా రాలేకపోయినాయి. కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల, మేకల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల వీడియో చేయలేకపోయాము. మన సబ్స్క్రైబర్లు ఈ మధ్యలో వీడియోస్ రాకపోయేలాగే దగ్గరలో మన నెల్లూరులో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి కనిపించి కలిసేసి మాట్లాడి వెళ్ళారండి. ఏంటి ఎందుకు వీడియోస్ చేయట్లేదు ఏందని చూశారు. మా ప్రదేశం చూసి ఓహో ఇదయ్యా కథ, ఇలా ఉందైతే మందలు అనుకొని వెళ్ళారనమాట. ఫ్రెండ్స్, నా మాటల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. మాకు జరిగింది మేము పంచుకున్నాము, క్షమించండి. ఇంకొక విషయం అదే కదా, ఎవరైనా ఏదైనా ఒక వర్క్ చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి, లేకుంటే దాంట్లో జరిగే నష్టాల గురించి చెప్పండి, లేదనుకుంటే దాంట్లో వచ్చే లాభాల గురించి చెప్పండి. ఏది లేదనుకుంటే వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ అంటారు. దాంట్లో దెబ్బతిన్న తర్వాత అయినా, లేకుంటే దాంట్లో అనుభవాలు ఎదురొచ్చిన తర్వాత అయినా వాళ్ళకే తెలుస్తుంది. అంతేగాని నువ్వంతా నీ ఇదంతా అని మాత్రం మాట్లాడటం కరెక్ట్ కాదు కదండి. నా మాటల్లో తప్పుంటే క్షమించండి. అలాగ అంటాం కరెక్ట్ అయితే కాదు కదండి. అలాగా మమ్మల్ని అయితే గుచ్చి గుద్దేస్తున్నారు. చాలా బాధేస్తుంది అబ్బా. ఫ్రెండ్స్, అందరికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఆ రోజు చెప్పమా, ముందుగా చెప్తాను కదా, మళ్ళీ ఆ రోజు చెప్తా అట్లా చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు, కను శుభాకాంక్షలు ఇంకా ఉన్నాయి ముందుగా, అంతే. హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఆ రోజు చెప్తే బాగుంటది. ఒక్క రోజు పండగ దానికోసం. ఓకే అండి, రేపు మంచి కుకింగ్ వీడియోతో కలుసుకుందామా. మా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. బాధ పెట్టాం, మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తారబ్బా. మీ అభిమానమే మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకే, బాయ్.